జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షిత. అందులో భాగంగానే ఈ దానాలు ధర్మాల విషయాల్లో నిజమైన జ్ఞానం అంటే కొంతమంది పెద్దలు ఏమిచ్చినా ఎవరైనా ఏదైనా ఇస్తే దానాలు ధర్మాలు స్వీకరించిన వాళ్ళు ఎక్కడ రుణపడిపోతామో, ఎక్కడ పునర్జన్మ ఎత్తాల్సి వస్తుందో 99% తీసుకోకూడదు. ఎవరి విచ్చా తీసుకోకూడదు. ఒక ఎక్సెప్ట్ ఒక గంగమ్మని ఎప్పుడు తిరస్కరించకూడదు. అలాగే అన్నదానం కూడా, బట్ అన్నం కూడా సందర్భాన్ని బట్టి తినచ్చు, పర్వాలేదు. అది కూడా ఇష్టమైతేనే, ఇష్టం లేకపోతే తినకపోయినా నష్టమే లేదు. ఇలాగా ప్రతి చోట ఎవరి విచ్చా తీసుకుంటూ తింటూ ఉంటే, అలా తింటూ ఉంటే అదంతా పునర్జన్మలకు కారణమవుతుంది. ఆ రుణాలన్నీ తీర్చుకోవాలి. కాబట్టి ఏ కుక్కగాను పక్షిగాను ఏదో జన్మెత్తి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎగిరిపోతాం, మాయమైపోతాం. ఇలాంటి కారణాలు ఉంటాయి. రుణం లేనిది ఏది ప్రాప్తించదంటాం కదా. అందుకనే రుణం పడద్దు, రుణం పెట్టిపోవద్దు. మ్యాక్సిమం ఎవరేమి ఇచ్చినా తీసుకోకపోవటం ఉత్తమం. హరే కృష్ణ. నీ స్వాధ్యత విత్తాన్ని ఎప్పుడు ఆశించవచ్చు, తప్పులేదు. అది మరి మూర్ఖంగా వెళ్ళకండి. ఎవరి ఇచ్చా అంటే పనిచేసి డబ్బులు అడగకపోతే, డబ్బులు తీసుకోకపోతే అది కరెక్ట్ కాదు. అది చేసిన శ్రమకి ఫలితాన్ని ఆశించవచ్చు, తీసుకోవచ్చు, తప్పులేదు. అది లెక్క. ఫింగర్ సిట్టింగ్ కొంచెం రాంగ్గా కూర్చుంది, దానివల్ల కొట్ల పెయిన్ ఎక్కువగా ఉంటుంది. కొడితే స్లిప్ అయిపోతుంది. సమ్టైమ్స్ పొట్లు ఒకప్పుడు తిరిగి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకరు స్ట్రాంగ్గా ఇస్తే జస్ట్ సమ్టైమ్స్ ఇట్ వీక్గా ఇస్తే అందుపడవలసిన అవసరం లేదు. ఓకే. హరే కృష్ణ. కోఆపరేట్ చేయటంలే, కోఆపరేట్. స్ట్రగుల్స్ ఉంటాయి. రియల్లీ నాట్ ఈజీ. ఎస్,
రియల్లీ నాట్ ఈజీ. ఫ్లోర్ మీద ఒక గ్రిప్పు, దీని మీద ఒక గ్రిప్పు, దీని మీద ఏంటంటే కొంచెం మూమెంట్స్ జరుగుతుంటాయి. ఈ ఫింగర్ దీన్ని పెట్టడం వల్ల దీనిలో యాక్షన్ ఉంటుంది కాబట్టి అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ఈ జరగటం వల్ల కొంచెం స్టెబిలిటీ ఉండదు, దీనివల్ల కూడా అది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్లోర్ కొంచెం స్టెబిలిటీ, దీంతో మనం బ్యాలెన్స్ చేసుకుని కొట్టచ్చు. అదొకటి. ఓకే, జై శ్రీరామ రక్ష. అట్లీస్ట్ 30 కొట్టాలి, కొట్టబోతుందా? ఓకే, కొడదాం కొడదాం కొడదాం. కింద కొడదాం, కింద. ఓకే, స్లిప్ అయిపోతాయి. ఎంత శుద్ధి అవసరమా మా ఫ్రెండ్స్కి? ఫెయిల్ అవ్వటం నాకు ఇష్టం లేదు. మళ్ళీ అవసరమా? కొట్టగలుగుతాను కానీ మీరు బాధపడాల్సి వస్తుంది. ఆ తలకి షో అవసరమా ఫ్రెండ్స్? అదే షోస్ అంటే తప్ప మరి. జై శ్రీరామ.